నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ అన్నది చాలా కమ్యూనిటీస్ లో చాలా రకాలుగా చేస్తారు. మనకి మోస్ట్ వచ్చేసి ప్రజెంట్ మోస్ట్ హిందూస్ ఎలా చేస్తారు, క్రిస్టియన్స్ ఎలా చేస్తారు, అలాగే ముస్లిమ్స్ ఎలా చేస్తారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ద నెక్స్ట్ స్టెప్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ మనం చదవబోయే ఫ్రేమ్వర్క్ లో నెక్స్ట్ పాయింట్ ఏంటి, మ్యారేజ్ అమాంగ్ కమ్యూనిటీస్. అంటే వేరే కమ్యూనిటీస్ లో ఒక్కొక్క కులంలో ఎలా చేస్తారు అని. ఫస్ట్ హిందూస్ లో చూద్దాం. హిందూస్ లో ఏం చేస్తారు, మోస్ట్లీ వాళ్ళు చాలా కల్చరల్ గా రిచువలిస్టిక్ గా ఏం చేస్తారు, వాళ్ళకి మ్యారేజ్ అన్నది ఒక బాండ్ ఏమి కాదు, ఇట్ ఈస్ అ సేక్రెట్మెంట్, చాలా ప్యూర్ గా భావిస్తారు. అండ్ లైఫ్ లాంగ్ అదొక్క బాండే మనం కంటిన్యూ చేయాలి, వీళ్ళతోనే కంటిన్యూ చేయాలి అని లాస్ట్ వరకు వాళ్ళు అనుకుని చేసే ఒక థింగ్ మ్యారేజ్ వీళ్ళ హిందూస్ లో. సో హిందూస్ లో మనకి డిఫరెంట్ రిచువలిస్టిక్ స్టెప్స్ ఉంటాయి. రిచువలిస్టిక్ స్టెప్స్ అంటే కొన్ని కల్చరల్ గా వాళ్ళు చేసే విధానాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కన్యాదానము, పాణిగ్రహణం, నెక్స్ట్ అగ్ని ప్రాణాయం, అగ్ని చుట్టూ తిరగడము, అలాగే ఈ మాంగళ్య ధారణ లేదా ఫైర్ చుట్టూ సప్తపది అనటం, ఇవన్నీ వచ్చేసి ట్రెడిషనల్ వే ఆఫ్ స్టెప్స్ అన్నమాట ఇందులో హిందూ మ్యారేజెస్ లో. సో హిందూ మ్యారేజెస్ లో ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ అండ్ లైఫ్ లాంగ్ బాండ్ వాళ్ళు కంటిన్యూ చేయాలనుకునేది వాళ్ళు. సో ఇట్లాంటి డిఫరెంట్ కల్చరలిస్టిక్ స్టెప్స్ తో వాళ్ళు చేసుకునేది హిందూ మ్యారేజ్. అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ లో ఏం జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళ యొక్క బాండ్ ఆర్డర్స్ వాళ్ళ యొక్క లైఫ్ అన్నది దే విల్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ముస్లిమ్స్, మోర్ ఓవర్ వీళ్ళకి ఇది ఒక సేక్రెట్మెంట్ అనుకునే బదులు ఇది ఒక కాంట్రాక్ట్ అన్నమాట. ముస్లిమ్స్ లో అంటే ఇట్స్ నాట్ అ కాంట్రాక్ట్, లైక్ ముస్లిమ్స్ లో దే ఫీల్ ఇట్ యాజ్ అ కాంట్రాక్ట్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్, లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాల్సిన ఒక కాంట్రాక్ట్ లాగా. బికాస్ వాళ్ళ మ్యారేజ్ ని మనం జనరల్లీ ఏమంటాం, మన పెళ్లిని హిందూస్ పెళ్లిని మనం మామూలు వర్డ్ యూజ్ చేసి పెళ్లి అనేస్తాం. క్రిస్టియన్స్ లో ఇట్స్ అ మ్యారేజ్, ముస్లిమ్స్ లో మనం దీన్ని నిక్కా అంటాం. నిక్కా మోస్ట్లీ అందరికీ తెలిసిందే ఈ వర్డ్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ప్రీస్ట్ ని కాజీ అంటాం, వాళ్ళ ప్రీస్ట్ ని ఆర్ఎల్స్ వాళ్ళ పంతులు గారిని మనం కాజీ అంటాం. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ ని మనం నికామ్నా అని, మ్యారేజ్ ప్రపోజల్ ని లిజాబ్ అని, ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడాన్ని కుబూల్ అని అంటాం. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ స్టెప్స్ అన్నమాట. సో ప్రతి కమ్యూనిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్ఎల్స్ చాలా ప్రెషియస్ స్టెప్స్ ఉంటాయి. హిందూ మ్యారేజెస్ లో ఎలా అయితే ఈ కన్యాదానం ఇవన్నీ ఉన్నాయో, అలాగే మన ముస్లిమ్స్ మ్యారేజెస్ లో కూడా నిక్కా, కాజీ, నికామ్నా, లిజాబ్, కుబూల్ ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నమాట, ఎవరైతే అది చాలా ఫాలో అవుతారో. ఓకే, సో ఇవన్నీ వేరియస్ కమ్యూనిటీస్ లో ఎలా చేసుకుంటారు, వాళ్ళు ఏంటి అని అంటే దే విల్ సైన్ అ కాంట్రాక్ట్, దే విల్ సైన్ అ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ని నికామ్నాని వాళ్ళు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ సైన్ చేసి వాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేస్తారు. సో ప్రతి కమ్యూనిటీలో ఆ జరిగిన మ్యారేజ్ అన్నది ప్రతి కమ్యూనిటీలో ఒక సేక్రెట్మెంటే, ప్రతి కమ్యూనిటీలో అది ఒక ప్యూర్ లైఫ్ లాంగ్ లివింగ్ రిలేషన్షిప్. సో జస్ట్ ద రిచువల్స్ డిఫరెంట్, ఆర్ఎల్స్ ఆ కల్చరల్ గా దాన్ని అడాప్ట్ చేసుకోవడం, ఆర్ఎల్స్ కల్చరల్ గా దానికి వెళ్ళటం డిఫరెంట్. కానీ ప్రతి దాంట్లో ముస్లిమ్స్ లో కానీ, క్రిస్టియన్స్ లో కానీ, హిందూస్ లో కానీ ఇట్స్ అ సేమ్ ప్రెషియస్ మ్యారేజ్ ఆర్ అ రిలేషన్షిప్. ఓకే, అది
మన మ్యారేజెస్. నెక్స్ట్ టాపిక్ లెజిస్లేషన్స్. సో ప్రతి దగ్గర కూడా మనకి లీగల్, ప్రతి సోషల్ ఇన్స్టిట్యూషన్ లో కూడా మనకి లీగల్ సైడ్ అన్నది ఒకటి ఉంటుంది. ఆర్ఎల్స్ మనం కొన్ని లెజిస్లేషన్స్ అన్నవి, కొన్ని మార్పులు చేర్పులు అన్నది లా ప్రకారం ఈ మ్యారేజ్ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ లో మనం చూస్తాం. సో లెజిస్లేషన్స్ అంటే ఏంటి? సో ఒక్కొక్క రిలీజియన్ లో కొన్ని లెజిస్లేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అలా హిందూ మ్యారేజ్ యాక్ట్ అని, చైల్డ్ లేబర్ రెస్ట్రైన్ యాక్ట్ అని, సతీ యాక్ట్ అని, రీమ్యారేజ్ విడో యాక్ట్ అని డిఫరెంట్ యాక్ట్స్. అలాగే మన ముస్లిమ్స్ కి వచ్చేసరికి షరియత్ యాక్ట్ అని, ఇలా డిఫరెంట్ యాక్ట్స్ అన్నవి ఉన్నాయి. ఓకే, సో హిందూస్కి వచ్చేసరికి సతీ యాక్ట్. ఇక్కడ రాద్దాం. హిందువులకు వచ్చేసరికి ఫస్ట్ది సతీ యాక్ట్. ఈ సతీ యాక్ట్ అంటే ఏంటి? ఈ సతీ యాక్ట్ 1829లో రాజా రామ్మోహన్ రాయ్ దీన్ని తీసుకొచ్చారు. దేనికి అంటే వన్స్ అపాన్ ఎ టైం, ఇంతకు ముందు ఆర్ఎల్స్ పూర్వకాలంలో హస్బెండ్ చనిపోతే వైఫ్ ని నిప్పుల్లోకి తోసేసేవాళ్ళు. సో అట్లా తొయ్యకుండా అడ్డుకునే లాగా చేసిందే ఈ సతీ యాక్ట్ అన్నమాట. సతీ సహగమనం అని ఒక స్టెప్ ఉండేది. అది యాజ్ సూన్ యాజ్ మీకు హస్బెండ్ చనిపోయాక అలా నిప్పుల్లో తోసేస్తే అది సతీ సహగమనం. వాళ్ళు దాన్ని ఒక ప్యూరిటీ కింద, ఆర్ఎల్స్ ఇది మనం కంపల్సరీగా చెయ్యాలి అనేటట్టు భావించేవారు. కానీ ఇదంతా కాదు అని చెప్పి రాజా రామ్మోహన్ రాయ్ ఈ లాని తీసుకురావడానికి కష్టపడ్డారు. సో దాన్ని మనం సతీ యాక్ట్ అని అంటాం. సెకండ్ది ఏంటి అని అంటే హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అన్నమాట. హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్. హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అంటే ఏంటి? హిందూస్ లో ఆడవాళ్ళు వన్స్ హస్బెండ్ చనిపోతే వాళ్ళు విడోల కింద కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళు ఆ విడోస్ ని ఒకనొక టైంలో ఇంకా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడానికి లేదు అన్నట్టు చూసేవారు. బట్ అలా కాదు, ఇన్ కేస్ విడో అయినా సరే షీ కెన్ మ్యారీ, తను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని తీసుకొచ్చిందే ఈ హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856. ఈ హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చింది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. దీనికోసం ఈయన కష్టపడ్డారు. దేనికోసం? ఈ సతీ యాక్ట్ అని కానీ, హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అని కానీ, ఇవి దేనికి అంటే ఉమెన్ యొక్క రైట్స్ ని, ఆర్ఎల్స్ ఉమెన్ యొక్క ఈక్వాలిటీని సొసైటీలో పైకి తీసుకురావటానికి కష్టపడి తీసుకొచ్చిన యాక్ట్స్ ఇవి. ఓకే, వాళ్ళు కూడా ఈ సొసైటీలో మెన్ తో పాటు ఈక్వల్ గా ఉండాలి, వాళ్ళు కూడా లివింగ్ స్టాండర్డ్స్ ఉండాలి. వన్స్ హస్బెండ్ చనిపోతే ఎందుకు వాళ్ళు అట్లా పలానా ఇల్లులో గాని పలానా రూమ్ లో గాని ఉండిపోవాలి అని వాళ్ళని కూడా చదువుకోవచ్చు. సో అలా లేటర్ ఆన్ కొన్ని లెజిస్లేషన్స్ వచ్చాయి. బట్ ఇవి ఆ చేంజ్ కి పునాదులు అయ్యాయి. థర్డ్ది చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైన్ యాక్ట్. ఈ చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైన్ యాక్ట్ ఏంటి అని అంటే, ఒకప్పుడు చైల్డ్ మ్యారేజెస్ చాలా ఎక్కువైపోయేవి. బట్ ఈ చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైన్ అంటే ఒకానొక ఏజ్ వరకు నో చైల్డ్ మ్యారేజెస్ ఉండదు. ఎప్పటి వరకు? 14 years ఫీమేల్ కి, అలాగే 18 years మేల్ కి వచ్చినంత వరకు, అప్పట్లో వచ్చినంత వరకు ఎవరికి పెళ్లి చేయకూడదు. అది ఫీమేల్ అయినా మేల్ అయినా సరే, ఒక పర్టికులర్ ఏజ్. ఏంటి అది? 14 years ఫర్ గర్ల్స్, అలాగే 18 years ఫర్ బాయ్స్. దీన్ని తీసుకొచ్చింది శారదా అనే ఒక ఆమె. సో దీన్ని శారదా యాక్ట్ అని కూడా అంటారు, చట్టం. సో చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రైన్ యాక్ట్ ని మనం శారదా యాక్ట్ అని కూడా అంటాము. అలాగే నెక్స్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. హిందూ మ్యారేజ్ యాక్ట్
1955. ఇందులో ఏం చెప్తుంది, అసలు మీరు లీగల్ గా ఎలా పెళ్లి చేసుకోవచ్చు, ఏ గ్రౌండ్స్ మీద మీకు డివోర్స్ కానీ ఏమన్నా తీసుకోవచ్చు, అసలు అలిమోనీ ఎంత వస్తుంది, ఈ యాక్ట్స్ అన్ని ఇందులో ఉంటాయి. అలాగే మోనోగామి అంటే ఒక్కరినే పెళ్లి చేసుకోవాలి, విడాకులు అవ్వక ముందు, అరల్స్ విడాకులు తీసుకున్నాకే రెండో పెళ్లి చేసుకోవాలి అన్నది ఈ మ్యారేజ్ యాక్ట్ లో ఉంటది. సో మోనోగామి, ఇక్కడ మోనోగామి వచ్చింది. నెక్స్ట్ డివోర్స్ కి గ్రౌండ్స్ అంటే ఏ గ్రౌండ్స్ మీద మీరు డివోర్స్ తీసుకోవచ్చు అన్నది దీనిలోనే ఉంటుంది. అలాగే సెపరేషన్, ఇఫ్ ఇన్ కేస్ హస్బెండ్ అండ్ వైఫ్ సెపరేట్ అయిపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ వస్తుందా, అలిమోనీ వస్తుందా అన్నది. సో ఇట్లాంటి ప్రావిజన్స్ అన్ని, ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హిందూ సక్సెషన్ యాక్ట్. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏంటంటే ఇదే లాస్ట్ యాక్ట్ హిందూస్ లో హిందూ సక్సెషన్ యాక్ట్. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే, లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఒక పేరెంట్ కి ఒక డాటర్ అండ్ ఒక సన్ పుడితే, సన్ కి ప్రాపర్టీలో ఎన్ని అయితే రైట్స్ ఉంటాయో అవే రైట్స్ ఉమెన్ కి కూడా ఉంటాయి, డాటర్ కి కూడా ఉంటాయి అని తీసుకొచ్చింది హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 లో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అన్నది వచ్చింది. దీనిలో ఈక్వల్ షేర్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ బోత్ డాటర్ అండ్ సన్, వీళ్ళిద్దరూ ఈక్వల్ గా ఈ ప్రాపర్టీని షేర్ చేసుకోవచ్చు అని తీసుకొచ్చిన ఒక లెజిస్లేషన్ అన్నమాట. అది ఒక అమెండ్మెంట్. సో ఇది, సో ఇందులో వచ్చిన మొత్తం 5 ఏంటి, సతీ యాక్ట్, హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రిక్షన్ యాక్ట్, దీన్ని శారదా యాక్ట్ అని కూడా అంటాము. నెక్స్ట్ హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్. సో ఈ 5 హిందూస్ కి సంబంధించిన యాక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ లో మనం చూద్దాం. ముస్లిమ్స్ లో మనకి షరియత్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. షరియత్ యాక్ట్ అంటే ఏంటి, మనకి తెలుగులో హిందూస్ లో హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎలా అయితే ఉందో అలాగే ముస్లిమ్స్ లో కూడా షరియత్ యాక్ట్ అని ఉంటుంది. ఈ షరియత్ యాక్ట్ అనేది ఇస్లామిక్ లా ప్రకారం ఉంటుంది. అలాగే వాళ్ళ గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ అలిమోనీ వాళ్ళు ఎలా అయితే చేసుకోవచ్చు అన్నదాన్ని, ఫ్యామిలీ కానీ రిలేషన్స్ కానీ అన్ని షరియత్ యాక్ట్ లో మెన్షన్ చేయబడి ఉంటాయి. అలాగే ఇది అది ఇప్పటికీ కూడా అది ఇస్లామిక్ లాలో కంటిన్యూ అవుతుంది షరియత్ యాక్ట్ అనేది. సో ముస్లిమ్స్ లో ఉన్న ఫస్ట్ యాక్ట్ ఏంటి, షరియత్ యాక్ట్ 1937. ఓకే, నెక్స్ట్ ముస్లిమ్స్ మ్యారేజ్ డిసొల్యూషన్ యాక్ట్ 1939. ముస్లిం మ్యారేజ్ డిసొల్యూషన్ యాక్ట్. ఈ ముస్లిం మ్యారేజ్ డిసొల్యూషన్ యాక్ట్ ఏంటి, ముస్లిం మ్యారేజ్ అన్నది డిజాల్వ్ చేయాలి అనుకుంటే వాళ్ళకు కూడా కొన్ని గ్రౌండ్స్ మెన్షన్ చేశారు, క్రుయాలిటీ, అడల్టరీ. సో ఇట్లాంటి కొన్ని గ్రౌండ్స్ ద్వారా ముస్లిం ఉమెన్ అన్న వాళ్ళు కూడా కోర్టుని రీచ్ అయ్యి అప్రోచ్ అయ్యి లీగల్ గా డివోర్స్ తీసుకోవచ్చు అన్నది ఈ ముస్లిం మ్యారేజ్ డిసొల్యూషన్ యాక్ట్ 1939 లో మెన్షన్ చేశారు. అది సెకండ్. థర్డ్, ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. ఇదేంటి అంటే షారా బానో కేసు, ట్రిపుల్ తలాక్ కేసు. ఏంటి, ప్రతిసారి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ దేనికి, సో యాజ్ సూన్ యాజ్ ఒక డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, తలాక్ 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 అని 3 times చెప్పి అండ్ సెపరేషన్ అయిపోయేది. బట్ లేటర్ ఆన్ అలా కాదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఎవరైనా డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా కోర్టుని ఆశ్రయించాలి అని మ్యాండేట్ చేసిన, తప్పకుండా చేయాల్సిన ఒక పని, కోర్టుని ఆశ్రయించే మీరు డివోర్స్ తీసుకోవాలి అని మ్యాండేట్ చేశారు ఇందులో. సో జస్ట్ నోట్ తో చెప్పేసి ట్రిపుల్ తలాక్ అని సెపరేట్ అయిపోతే అది కంప్లీట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది
ఇది షారా బాను కేసు అన్నది దీనికి ఎగ్జాంపుల్ అన్నమాట. ఏంటి? ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, ఇది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. సో మనం ముస్లిమ్స్ లో మెయిన్ గా త్రీ యాక్ట్స్ చూసాం. షరియత్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ డిసొల్యూషన్ యాక్ట్ అండ్ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ 3 యాక్ట్స్ మన ముస్లిమ్స్ లో చూసే యాక్ట్స్. నెక్స్ట్ క్రిస్టియన్స్ లో సేమ్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎలాగో అలాగే ముస్లిమ్స్ కి షరియత్ యాక్ట్ ఎలాగో క్రిస్టియన్స్ కి క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 అలాగా. ఇది ఏం చెప్తుంది అని అంటే ఒక లైసెన్స్డ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే క్రిస్టియన్స్ పెళ్లి చేసుకోవాలి అని, అలాగే ఒక ఫాదర్ ఎవరైతే ఆ పెళ్లి చేస్తారు కదా ఆ ప్రీస్టో ఫాదరో క్లర్జియో ఆయన కూడా లైసెన్స్డ్ అయ్యి ఉండాలని, అలాగే మ్యారేజ్ రిజిస్ట్రార్స్ ఆధ్వర్యంలో ఆ పెళ్లి ఏదైతే జరిగిందో అది రిజిస్ట్రేషన్ జరగాలి అని చెప్పి మ్యాండేట్ చేసిన యాక్ట్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్. సో వాళ్ళకి జరిగిన పెళ్లి అన్నది కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి అని మ్యాండేట్ చేసి ఇందులో మెన్షన్ చేసినవే ఆ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872. ఓకే, ఇవి యాక్ట్స్ అన్నమాట. యాక్ట్స్ లెజిస్లేషన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పటి వరకు మనకి ఏమేమైనాయి? డెఫినేషన్స్, లాస్, ఫార్మ్స్, రూల్స్, డెఫినేషన్స్, లాస్, టైప్స్, రూల్స్, ఫంక్షన్స్, మ్యారేజ్ పేమెంట్స్, మ్యారేజ్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, లెజిస్లేషన్స్. ఆన్ అండ్ అరౌండ్ నియర్లీ 8 టాపిక్స్ అయిపోయాయి. ఓకే, నా ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్. అసలు కరెంట్ ట్రెండ్స్ లో ఆర్ఎల్స్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్. అసలు ఏంటి లివ్ ఇన్ రిలేషన్షిప్? అసలు ఏమవుతుంది లివ్ ఇన్ రిలేషన్షిప్ లో? కరెంట్ ఉన్న ట్రెండ్స్ లో మన కల్చర్ ఆర్ఎల్స్ మన సోషల్ స్ట్రక్చర్ అన్నది షిఫ్ట్ అవుతుంది మోడర్న్ టైమ్స్ కి అని ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. బికాస్ వన్స్ అపాన్ ఎ టైమ్ మ్యారేజెస్ అంటే ఏంటి? ఇట్స్ అ ట్రెడిషనల్ నాట్ అన్నమాట. ఒక ట్రెడిషనల్ గా జరిగి మ్యారేజ్ అనేది ఓకే ఒక ఫ్యామిలీస్ మధ్యలో అట్లా జరిగేది. బట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది 2 ఇండివిజువల్స్ తీసుకున్న ఒక డెసిషన్. సో ట్రెడిషనల్ మ్యారిటల్ నార్మ్స్ అంటే ట్రెడిషనల్ గా పెళ్లి పద్ధతుల నుంచి మోడర్న్ పెళ్లి పద్ధతులకి షిఫ్ట్ అవుతుంది మన సొసైటీ అని చెప్పటానికి ఒకనొక ఎగ్జాంపుల్ ఈ లివ్ ఇన్ రిలేషన్. సో ఇందులో మన ఇండియాలో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని మన మ్యారేజ్ అన్న ఒక సర్కిల్లో మనం ఎక్కడ సిచ్యువేట్ చేస్తాం, ఎక్కడ పెడతాము అని అంటే మోడర్నైజేషన్, అర్బనైజేషన్. అంటే ప్రెసెంట్ ఉన్న సొసైటీ ఆర్ఎల్స్ ప్రెసెంట్ ఉన్న మన కల్చర్ అర్బనైజేషన్ అంటే బాగా మోడర్నైజ్ అయ్యి ఓకే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అన్నవి వచ్చినాయి. ఇది ఏంటి అని అంటే సింపుల్ గా ఇది రాంగ్ కాదు. అట్ ద సేమ్ టైం 2 మెంబర్స్ బట్టి ఆర్ఎల్స్ 2 మెంబర్స్ యొక్క కంప్లీట్ ఒపీనియన్స్ మీద డిసైడ్ అయి ఉండింది. ఇది మెయిన్గా ఎందుకు జరిగింది అని అంటే పీపుల్ ఆర్ సీయింగ్ ద వరల్డ్. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్, మన ప్రపంచంలో ఏమేం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ జాబ్స్. ప్రతి ఒక్కరు లైక్ లిటరేట్స్ బాగా అర్బనైజ్ అయ్యారు. సో ఎవ్రీథింగ్ ప్రతిదీ యూ కెన్ నో. వీళ్ళకి ఇది తెలీదు అని అనుకోవటానికి కూడా లేదు. చిన్న పిల్లాడికి తెలుస్తుంది అది, యాజ్ వెల్ యాజ్ పెద్ద పిల్లలకు కూడా తెలుస్తుంది. అండ్ చేంజింగ్ జెండర్ రోల్స్ అండ్ ఎంపవర్మెంట్. జెండర్ రోల్స్ అంటే ఏంటి? ఒకప్పుడు మగాడే పనిచేయాలి, లేడీస్ ఇంట్లో కూర్చోవాలి అని ఉండేది. బట్ ఇప్పుడు బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ వర్కింగ్. అలాగే ఉమెన్ చాలా చదువుకుంటున్నారు అండ్ వాళ్ళకు కూడా ఈ ప్రపంచం బాగా తెలుస్తుంది. కాబట్టి
వాళ్ళు కూడా గ్లోబలైజ్ అయ్యి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఈ సమాజాన్ని చూస్తున్నారు. అది ఒక ఒక పాయింట్. కల్చరల్ రెసిస్టెన్స్ అండ్ యాక్సెప్టెన్స్. ఈ కల్చరల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మన కల్చర్ లో దీన్ని ఎవరు రెసిస్ట్ చేస్తారు? మన విలేజ్ సైడ్ ఆరల్స్ ఈ పల్లెటూర్ల సైడ్ దీన్ని మోస్ట్లీ ఒప్పుకోకపోవచ్చు. బట్ వేరేజ్ ఇన్ అర్బన్ సిటీస్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. అది నార్మల్ అయిన విషయమే. అలాగే అర్బన్ సిటీస్ లో దాన్ని యాక్సెప్ట్ చేశారు, విలేజెస్ లో యాక్సెప్ట్ చేయలేదు. బట్ యాక్సెప్ట్ చేయడానికి కొంచెం మేబీ టైం పట్టొచ్చు. సో అది లీగల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్. మన లీగల్ సిస్టమ్ లో కూడా దీనికి పర్టికులర్ ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని అలో చేసింది. కాబట్టి దీన్ని కూడా మన సుప్రీంకోర్టు ఐడెంటిఫై చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 2 members ఆర్ ఇన్ రిలేషన్, ఒక లివ్ ఇన్ రిలేషన్ లో ఉండి ఎనీ యాక్ట్ ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది ఆ అమ్మాయి మీద అని అంటే షీ కెన్ అప్రోచ్ కోర్ట్ అనమాట. సో కోర్ట్ కి అప్రోచ్ చేసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా తను పెట్టొచ్చు. ఇది ఇంతకు ముందు ఎవరు పెట్టేవారు? మోస్ట్లీ మ్యారేజ్ అయ్యే వాళ్ళు పెట్టేవారు. బట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కూడా ఇది పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో దాని లీగాలిటీస్ ని కోర్ట్ ఐడెంటిఫై చేసింది కాబట్టి దే కెన్ ఫైల్ అన్నమాట. సో ఇవన్నీ ఫస్ట్ ఏంటి, మోడర్నైజేషన్ అర్బనైజేషన్ వల్ల ఇవి మోస్ట్ కామన్ అయిపోయాయి. అలాగే అర్బన్ లో బాగా యాక్సెప్ట్ చేయడం వల్ల కూడా ఇవి మోస్ట్ కామన్ అయిపోయాయి. అండ్ జెండర్ రోల్స్ అమ్మాయిల ఎంపవర్ అవ్వటం వల్ల, అమ్మాయిలనే కాదు మెన్ ఆల్సో, వాళ్ళకి కూడా తెలుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కల్చరల్ రెసిస్టెన్స్, ఒక దగ్గర యాక్సెప్ట్ చేయకపోయినా మరొక దగ్గర మోస్ట్లీ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దాని వల్ల కూడా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇప్పుడు వస్తున్నాయి. నెక్స్ట్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ కన్నా ఎందుకు బాగా ప్రిఫర్ చేస్తున్నారు?